Andhra Pradesh Minister Nimmal Narayan Reddy is addressing the media. Let's watch it live. రూపాయలు కూడా నిర్వాసితుడి కోసం ఖర్చు పెట్టినటువంటి నీకు ఇవాళ మా ప్రభుత్వం వచ్చి 50 రోజులకే మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి ఉందా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అని చెప్పి మీ ద్వారా మరి తెలియజేసుకుంటూ, అంతకు మించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏదైతే ఆ రోజు 2021 జూలై 15వ తేదీన కేంద్ర జలవనరుల శాఖ ఒక గెజిట్ విడుదల చేసింది. ఏదైతే హంద్రీనివా, కలవకుర్తి, నెట్టింపాడు వంటి ప్రాజెక్టుని అప్రూవల్ ప్రాజెక్టులుగా పేర్కొంటూ వెలుగొండను అన్అప్రూవ్డ్ ప్రాజెక్టుగా ఆ రోజు ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నావా? నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచుతానని చెప్పినటువంటి నీకు మరి 22 ప్లస్ మళ్ళీ రాజ్యసభ సభ్యులు దగ్గర 30+ ఇచ్చారు మీకు. మరి నీకు ఆ రోజు మరి అన్అప్రూవ్డ్ ప్రాజెక్టుగా వెలుగొండని పేర్కొంటే గెజిట్లో నిద్రపోతున్నా అంటే నీ బెయిల్ రద్దు కోసం నీ యొక్క ఏదైతే నీ యొక్క అవినీతి కోసం మరి ఎట్లా నువ్వు ఆ రోజు నోరు మూసుకుని కూర్చున్నావో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు, ఏదైతే ఆ వెలుగొండకు సంబంధించినటువంటి ఆ యొక్క జిల్లా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అంటే ఈ రకంగా మరి ఏదైతే మరి ఇక వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి చాలా క్లియర్గా ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము కూడా ఈ యొక్క శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1 by 1 ఒక్కొక్కటి స్టడీ చేసుకుంటూ ఒక్కొక్క ప్రాజెక్టులో మాకు కూడా తెలియని విషయాల్ని కూడా ఎప్పటికప్పుడు అధికారుల నుండి తెలుసుకుంటూ స్టడీ చేస్తూ ఉంటే ఆ వెలుగొండ ప్రాజెక్టు గురించి, ఎందుకంటే మేము కూడా కొంత ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే అటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సుజల స్రవంతికి కానీ, పోలవరంకి సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ కానీ, అదేవిధంగా ఏదైతే చింతలపూడికి సంబంధించి కానీ, అట్లాగనే వెలుగొండ కూడా హంద్రీనివా ఇట్లా ఏదైతే కొంత వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాలకి మనం ఫస్ట్ ప్రయారిటీగా మనం ఇమీడియట్లీ క్లియర్ చేయాలనేటువంటి ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన ప్రకారం మొన్న వెలుగొండకు సంబంధించి మేము కూడా అధికారులతో రివ్యూ చేసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మా దృష్టిలోకి రావడం, అందులో కూడా పర్టికులర్గా ఇంకా మనం ఇప్పుడు ఈ వెలుగొండని ఇమ్మీడియట్లీ ఆ బ్యాలెన్స్ వర్క్లు పూర్తి చేసి ఆ యొక్క సాగునీరు త్రాగునీరు అందించాలని అంటే ఇంకా ఎంత మనం ఖర్చు పెట్టాలని చూస్తే వాళ్ళు చాలా క్లియర్గా ఏదైతే ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన పనులు కానీ, ఆ మొదటి 2వ టన్నెల్కి సంబంధించినటువంటి లైనింగ్ పనుల నిమిత్తం కానీ, ఏదైతే ఫీడర్ కెనాల్కి సంబంధించి స్ట్రక్చర్ అండ్ లైనింగ్ పనుల నిమిత్తం కానీ, ఈ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి R&R గురించి కానీ, దీనికి సంబంధించి స్టేజ్ 1 1422 కోట్లు, స్టేజ్ 2 కింద 2157 కోట్లు, ఏదైతే ఈ ఫీడర్ కెనాల్ లైనింగ్ కోసం 400 కోట్లు, అంటే దగ్గర 4000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో ఈ వెలుగొండ ప్రాజెక్టుకి మనం నిధులు మంజూరు చేస్తే దీన్ని పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చేస్తే 2 సంవత్సరాల సమయం పడుతుందని మొన్న అధికారులు నాకు ఇచ్చినటువంటి అంచనా. మేము ఏదైతే వెలుగొండ అత్యంత ప్రయారిటీగా తీసుకొని అత్యంత వెనకబడినటువంటి ఏదైతే మరి యొక్క ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఇందులో ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకా వాళ్ళు ఏదైతే 2 years ఏదైతే సమయం చెప్పారో ఇంకా దాన్ని ఎర్లీగా 1 సంవత్సరం లోపుగా అయినా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించమని చెప్పేసి ఇది ప్రయారిటీ అని చెప్పి ఆ రకంగా మేము యుద్ధ ప్రాతిపదిక మీద మేము పనిచేస్తూ వెళ్తూ ఉంటే దాన్ని ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ మాదిరిగా మరి బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తూ ఈవేళ ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అసలు ఇరిగేషన్ శాఖ గురించి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. ఎందుకంటే మీ యొక్క హయాంలో ఇరిగేషన్ శాఖ విధ్వంసానికి అటు పోలవరం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయరు, ప్రతి చెక్ డ్యాము, మరి ప్రతి ట్యాంకు
కూడా విధ్వంసానికి గురయ్యి 5 సంవత్సరాల్లో 5 రూపాయల మెయింటెనెన్స్ లేక 20 సంవత్సరాలు వెనక్కి ఇరిగేషన్ శాఖ మీ హయాంలో పోయినటువంటి పరిస్థితి. దాన్ని ఏదో నేను ఈవేళ ఒక మంత్రిగా చెప్పట్లా, లెక్కలు చెప్తూ ఉన్నాయి, బడ్జెట్ లెక్కలు. ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకున్నటువంటి బడ్జెట్ 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు. 5 సంవత్సరాల మా 7 లక్షల కోట్ల బడ్జెట్లో ఇరిగేషన్ శాఖకి ఎంత పెట్టామనంటే ఆ రోజు 68,000 కోట్లు. మరి నువ్వు 2019, 2024 నీ 5 సంవత్సరాల్లో నీ మొత్తం బడ్జెట్ 12 లక్షల కోట్లు అవుతే ఆ 12 లక్షల కోట్లలో నువ్వు పెట్టింది ఎంత ఇరిగేషన్ శాఖకి? 32,000 కోట్లు. ఆ 32,000 కోట్లలో కూడా సగం నీ అవినీతిగా పోయింది. పైపెచ్చు పెట్టడం అయితే 32,000 కోట్లు పెట్టాడు, కానీ అందులో ఖర్చు పెట్టింది మళ్ళీ 19,000 కోట్లు. అక్షరాల కేవలం 19,000 కోట్లు. సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా మీకు మాట్లాడడానికి. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 68,000 కోట్లు పెట్టాం. అది ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. నీకు 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేం పెట్టిందని డబల్ చేయవలసి నువ్వు మరి దాంట్లో సగం చేసి మళ్ళీ ఆ సగంలో సగం కూడా ఖర్చు పెట్టినటువంటి మీకు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడ ఉంది అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకు ఈరోజు ప్రెస్ల ద్వారానే చెప్పక్కర్లా, ఈరోజు మీరు ఏ ప్రాజెక్టుకి వెళ్ళినా, ఏ రిజర్వాయర్కి వెళ్ళినా, ఏ చెక్ డ్యామ్కి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అడుగడుగున కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే 5 సంవత్సరాల నీ పాలనలో కనీసం లాకులకి తలుపులు కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ, రిపేర్ల మాట అటుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి నువ్వు పోలవరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల గురించి, మరి వెలుగొండ లాంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం అని అంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తుగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకు ఉదాహరణగా మీరే చూడండి, ఏదైతే సోమశిల సంబంధించినటువంటి ప్రాజెక్టు, ఈ సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి రోప్స్ ఏ మాదిరిగా అయితే తుప్పు పట్టేసి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నాయో ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే మొన్న మేము సోమశిలకి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా మేము గమనించడం జరిగింది. అదేవిధంగా ఇదే సోమశిలలో దీనికి సంబంధించినటువంటి డోర్స్ను ఒక్కసారి పరిశీలించండి. మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అత్యంత